ఈరోజు మనం భాగ్యనగరంలో అత్తాపూర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ చూస్తుంటే చాలా బాగుంది. ఎంత పెద్ద టెంపుల్ అయితే ఇదైతే మనకు గుట్ట మీద ఉంటుందన్నమాట. టెంపుల్ ఒకప్పట్లో గ్రామస్తులు అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి ఉండాలని గుట్ట మీద కట్టారనమాట. ఒక్కసారి మీరు కూడా విజిట్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇది మన సప్తగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం. సప్తగిరి అనగా 7 కొండలవాడ అనగా మనకందరూ కూడా వీలవుతే మాత్రం తిరుపతి వెళ్ళాలి అంటే ఈ మధ్యకాలంలో ఏదో ముందుగా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సప్తగిరి వాసుడు అనగా 7 కొండలపై ఉన్నవాడు మన స్వయంభుగా ఇక్కడే వేయించేసి ఉండాలి అని చెప్పి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా కోరి ఆ విధంగా సప్తగిరి వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఈ యొక్క దేవాలయానికి ఆ విధంగా నామకరణం చేసి ఆ విధంగా సప్తగిరి వాసుడు కదా, మరి కొండపై ఉండాలి కదా అని చెప్పి ఆ విధంగా కొండపై శ్రీ మహాసప్తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. కాబట్టి మీకు వీలైనప్పుడు తిరుపతి వెళ్ళలేకపోయినా కూడా సప్తగిరి వాసుని దండం పెట్టుకుంటే తిరుపతి వెళ్ళొచ్చిన పుణ్యఫలితం లభిస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి జనులందరూ కూడా మన దేవాలయానికి విచేసి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళవలసింది మనవి. ఆ విధంగా ఈ మధ్యకాలంలో సప్త శనివారాల వ్రతం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సప్త శనివారాల వ్రతంలో ప్రతిరోజు కూడా ఇంట్లో మీరు ఆ విధంగా స్వామివారి పటం పెట్టుకొని ఆ విధంగా సప్త దీపాలని కూడా వెలిగిస్తూ ఉంటారు. ఆ విధంగా అలా వెలిగించిన తర్వాత అలా మన సప్తగిరి వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుంటే ఆ విధంగా కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా మన సప్తగిరి వాసుని దండం పెట్టుకుంటే వారు కోరిన కోరికలన్నీ కూడా దిగ్విజయముగా అవుతాయి. కాబట్టి మన సప్తగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి 6 గంటలకు సుప్రభాత సేవ, ఆ విధంగా అర్చన హారతి కార్యక్రమాలన్నీ కూడా జరుగును. ఆ విధంగా వైకుంఠ ఏకాదశి కూడా ఉత్తర ద్వార దర్శనం ఉండును. అదేవిధంగా మనకు వైశాఖ బహుళ సప్తమి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవును. కావున భక్తులందరూ కూడా స్వామివారి పూజా కైంకర్యంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. విన్నారు కదండి అక్కడ అయ్యగారి మాటలు. ఇప్పుడు మనం టెంపుల్ అయితే మొత్తం ఫుల్గా చూసేద్దాం, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి గోపురం స్టార్టింగ్లోనే మనకు చాలా అందంగా కనిపించేది గోపురం. చూస్తున్నారు కదా మీరు. అక్కడ అది ఏంటో అక్కడ నాకు అర్థం కాలేదు, కానీ అక్కడ పావురాలు అప్పటి నుంచి రౌండ్లు వేస్తూనే ఉన్నాయి గోపురం మీద. చూశారు కదా పైనుంచి ఎంత బాగుందో గోపురం. టెంపుల్కి లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వినాయకుడు కనిపిస్తారు. ఈ టెంపుల్లో వినాయకుడు ఇక్కడ హైలైట్, చాలా బాగుంటుంది అసలు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ కొన్ని మెట్లు ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ మెట్లు ఎక్కి అయితే మనం పైకి వెళ్ళాలి. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ పైన ఉంటుంది. నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార పారం నతో ఇదే మనకు మెయిన్ టెంపుల్ అనమాట. పైకి ఎక్కగానే మనకు కనిపించే ఎంట్రన్స్ ఇదే టెంపుల్. చాలా బాగుంటుంది, పెద్ద టెంపుల్ ఇది. వెంకటేశ్వర స్వామి అంటే మామూలు అయితే ఎప్పుడు కొండ మీదే ఉంటారు కదా. నమామి శమీశాన నిర్వాణ రూపం
विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोतीतमीशं गिरीशम् करालं महाकालकालं कृपालुम् गुणागारसंसारपारं नतोऽहम् तुषाराद्रिसङ्काशगौरं गभीरम् చూసారు కదండి టెంపుల్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో టెంపుల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.